ఎన్నడన్నా మన హైదరాబాద్ పట్టణానికి మిస్ వరల్డ్ వస్తే అదేదో పెద్ద ఇచ్చంత్రం అన్నట్లు ఎగబడి చూస్తారు జనాలు. అసొంటిది గా అందగత్తెల పోటీలే మన తాన పెడితే ఇంకెట్లుంటది, అవ్వల్దారు ఉంటుంది. అందుకే అందగత్తెల పోటీలకు అంతా తయారైతుంది మన హైదరాబాద్ పట్టణం. మరి ఏర్పాట్లు ఎట్లెట్లున్నాయి, పోటీలు ఎట్లా జరగబోతున్నాయో ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. గచ్చిబౌలి స్టేడియంలో అయ్యే మిస్ వరల్డ్ పోటీలకు అంతా తయారైతుందో ఇప్పటికే దేశాలకించి పేరున్న అందగత్తెలు హైదరాబాద్ కు చేరుకుంటుర్రు. ఇక వచ్చినోళ్లకు వచ్చినట్లు తెలంగాణ సాంప్రదాయం తరీకల ఎదుర్కొంటుర్రు మనోళ్ళు. దాదాపు 120 దేశాలకించి అందాల భామలు వస్తుర్రని శంషాబాద్ గాలి మోటార్ డిపోను కొత్త పెళ్లి పిల్ల లెక్క తయారు చేసిర్రు. ఎందుకంటే సీదొచ్చి దిగేది మన విమానాల డిపోలనే కదా. అందుకే తొలుత నజర్ మంచిగా వాడాలి, పట్నం హాలతేందో ఈయనే తెలవాలి అన్నట్లు అధికారులు మంచి ఇకమత్ చేసిర్రు. వచ్చే భామలు దిగంగానే కాసేపు ఆరాం చేసుకునేటట్లు సౌలత్ చేసి ఏదైనా తిప్పలుంటే అరుసుకుంటానికి సపరేట్ హెల్ప్ డెస్క్ కూడా పెట్టిర్రు. తెలంగాణ హాలతు, తెలంగాణ తలమానికం ఏందో తెలియజెప్పేందుకు స్వాగత తోరణాలు ఇంకా గుర్తులు పెట్టిర్రు. అంతేకాదు తెలంగాణ జరూరానా అనే నినాదం అందరికీ కనిపించేటట్లు వినిపించేటట్లు జాగ్రత్త పడ్డారు. ఇక ఇప్పటికే బ్రెజిల్ సుందరి జెసికా స్కాండూజ్ ఐతారం నాడు శంషాబాద్ గాలి మోటార్ డిపోలో దిగింది. ఆమెను దగ్గరుండి అరుసుకున్న అధికారులు మన తెలంగాణ సాంప్రదాయం తరీకల ఎదుర్కొర్రు. అయితే ఈ మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే భామలు ఎవ్వళ్ళైనా మే 8 తారీఖు లోపలనే రావాలట. అట్లా టైం దగ్గర పడుతుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు మెల్లగా దిగుతుర్రు అని చెప్పుకొస్తుర్రు అధికారులు. అయితే ఈ అందాల పోటీలు మే 10 తారీఖు నుంచి 31 తారీఖు దాకా నడుస్తాయట. 31 తారీఖు నాడు ఫైనల్ ఉంటదట. అందుకే తెలంగాణలో ఫస్ట్ టైం మిస్ వరల్డ్ పోటీలు అవుతున్నాయి కాబట్టి ఎక్కడేం తక్లీఫ్లు లేకుండా వచ్చిన సుందరాంగులకు ఏం తక్కువ కాకుండా చూసుకుంటానికి అధికారులు అంతా తయారున్నారు. మరిగా పోటీలు ఎట్లెట్లున్నాయి అనేది మాలో వార్తలు చెప్తాం గానీ ఇప్పటికైతే గిది ముచ్చట.